అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న మామూలు భూమి ఉన్నటువంటి రైతులకు, అలాగే కౌలు రైతులకు, అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు, దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరి ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నిధులైతే విడుదల కాలేదు. మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, మరి ఈ 14,000 రూపాయలను కూడా 3 విడతల్లో విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పింది. అంటే తొలి విడతలో 4,500, రెండో విడతలో 4,500, మూడో విడతలో 5,000 రూపాయలను విడుదల చేసి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలను విడుదల చేస్తామని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. మరి 14,000 రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు కీలక ప్రకటన విడుదల చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇందులో భాగంగానే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం 19 విడతల డబ్బులను విడుదల చేసింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ 20వ విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైంది. మరి 20వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి, అలాగే అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి మాట్లాడుకుందాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూ యజమానులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి కౌలు రైతులకు ఒక కార్డు ఉండాలన్నమాట, కౌలు రైతు గుర్తింపు కార్డు. మరి కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే వీరికి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా 20,000 రూపాయలు వస్తాయి. మరి కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా వీరికి సహాయాన్ని అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు, ఏ తేదీ నుంచి అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయబోతోంది అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మే నెలలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రభుత్వం అయితే కసరత్తు అయితే మొదలుపెట్టింది. ఇక మరొక వైపు కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇప్పటికే క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే కౌలు రైతులలో చాలామందికి కౌలు రైతు గుర్తింపు కార్డు CCR కార్డు అన్నమాట, ఈ కార్డు అయితే లేదు. ఈ కార్డు లేనటువంటి నేపథ్యంలో ఈ కార్డుతో పని లేకుండానే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని అచ్చెన్నాయుడు గారు అయితే తెలిపారు. వ్యవసాయంలో మనకు మెజారిటీ వాటా కౌలు రైతులదే. అయితే ప్రభుత్వం కానీ బ్యాంకుల నుంచి కానీ వారికి తగిన మద్దతు ప్రోత్సాహం అందని పరిస్థితి అయితే ఉంది కౌలు రైతులకు. ముఖ్యంగా అటవీ భూములు సాగు చేసేటువంటి వారు కానీ, దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారు కానీ, అలాగే వేరొకరి భూమిని కౌలుకు తీసుకొని చేస్తున్న కౌలు రైతులకు ప్రోత్సాహం అందలేదన్నమాట. మరి ప్రభుత్వం అందించేటువంటి పథకాల లబ్ధి పొలం యజమానులకే వెళ్తుంది, అంటే భూ యజమానులకే వెళ్తుంది. అలాగే పాస్ పుస్తకాల సాయంతో భూ యజమానులే బ్యాంకుల్లో కూడా రుణాలు పొందుతున్నారు. వాళ్ళ భూమి వీళ్ళు కౌలు చేస్తూ ఉంటారు, వారికి డబ్బులు వస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా చేస్తూ ఉండడంతో కౌలు రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి కౌలు రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను ఎటు తోచని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి వారు అక్కడ అప్పులు తెచ్చి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని ఆ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నారు కౌలు రైతులు. మరి ప్రభుత్వం కౌలు రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇక బడ్జెట్ సమావేశాల్లో ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులందరికీ కూడా మనకు 6,300 కోట్ల రూపాయలను కేటాయించాం. ఇక పీఎం కిసాన్ తరఫున కేంద్ర ప్రభుత్వం 3,100 కోట్లను అయితే కేటాయించింది. మరి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించామని కూడా ఇక్కడ మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక కౌలు రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలంటే ఏంటంటే వారికి కౌలు రైతు గుర్తింపు కార్డు, దీనినే CCR కార్డు అంటారు. అంటే ఇది రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ CCR కార్డుకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ CCR కార్డుకి అప్లై చేసుకోవాలంటే మీరు ఎవరి భూమి అయితే కౌలుకు చేస్తున్నారో ఆ భూ యజమాని యొక్క 1B జిరాక్స్ ఇవ్వాలి. అంటే పట్టాదారు పాస్ పుస్తకం యొక్క 1B జిరాక్స్, వారి భూ యజమాని యొక్క ఆధార్ కార్డు ఇవ్వాలి. అలాగే వారు సంతకాలు కూడా పెట్టాలి. ఒక ఫామ్ ఉంటుంది, ఈ CCRC ఫామ్, దాంట్లో సంతకాలు పెడితే తర్వాత మనం వ్యవసాయ సహాయకుల దగ్గరికి వస్తే వారు VRO గారి దగ్గర అప్రూవల్ చేసి
మనకి సీసీఆర్ కార్డు అయితే పంపిణీ చేస్తారు. మరి కొంతమంది భూ యజమానులు అయితే మా భూమి మీరు తీసుకుంటున్నారు, మీకు ఇవ్వము, మేము సంతకాలు పెట్టము, మీకెందుకు ఇవ్వాలి కౌలు రైతు డబ్బులు అని చెప్పేసి చాలామంది రైతులు అయితే మనకు భూ యజమానులు అయితే ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఇంకొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే, ఎక్కువగా ఆశ ఉన్నటువంటి రైతులు, భూమి ఉన్నటువంటి రైతులు ఏం చేస్తున్నారంటే డమ్మీ కౌలు రైతులను పెట్టి, అంటే ఈయన మాకు కౌలు చేస్తున్నాడు మా భూమి అని చెప్పి డమ్మీ రైతులను పెట్టి వారి పేరు మీద వారికి ఏదో ఖర్చులకు డబ్బులు ఇచ్చి రైతు భరోసా పడినప్పుడు, అంటే భూ యజమానికి 20,000 వస్తాయి, ఇక్కడ కౌలు రైతులకు 20,000 వస్తాయి, 40,000 రూపాయలు వస్తాయి అన్నమాట భూ యజమానికి. ఇందులో ఎవరైతే డమ్మీ కౌలు రైతును పెట్టి ఈ కౌలు రైతు కార్డుకి అప్లై చేస్తున్నారు, ఈ కౌలు రైతు కార్డుకి అప్లై చేసి ఇక్కడ వారి ద్వారా వచ్చే డబ్బులను కూడా పొందుతున్నారన్నమాట భూ యజమానులు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే మనకు గుర్తించడం జరిగింది. కౌలు రైతుల్లో ఈ విధంగా కూడా చేస్తున్నారని. ఇక వారందరికీ కూడా చెక్ పెట్టేందుకు వారిని వెబ్లాండ్లో, అంటే ఈ పోర్టల్లో నమోదు చేయాలని నిర్ణయం తీసుకుందనమాట ఏపీ ప్రభుత్వం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు, అంటే కౌలు రైతులకి సీసీఆర్ కార్డులు లేకపోయినా కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అందిస్తామని అచ్చెన్నాయుడు గారు హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందించేటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ బ్యాంకు లోన్లు వంటి పథకాలను పొందేందుకు కౌలు రైతులకు ఈ అర్హత కార్డులు తప్పనిసరి చేసింది. అయితే ఈ కార్డులు రావాలంటే భూ యజమాని సహకారం మనం ముందుగా చెప్పుకున్నట్లు కౌలు రైతులకు కావాల్సి ఉంటుంది. కార్డుల జారీకి కావాల్సిన పత్రాలను భూ యజమానులు అందిస్తేనే కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డు అయితే వస్తుంది. మరి భూ యజమానులు సహకరించడం లేదు చాలామంది. నేను చెప్పాను కదా ఇంతకుముందు, మీకెందుకు ఇవ్వాలి 20,000, అది కూడా మాకే రావాలి అని చెప్పి చాలామంది కౌలు రైతులను కూడా బెదిరించి తీసుకుంటున్నారనమాట వాళ్ళ దగ్గర డబ్బులు. మరి కార్డులు లేకుండా చాలామంది రైతులు అయితే ఈ ప్రభుత్వ సాయాన్ని పొందలేకపోతుండటంతో ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ కార్డులు లేకపోయినా కూడా మనకు వీరికి ఈ యొక్క 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నమాట. అంటే మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మేము పలానా రైతులము, పలానా, అంటే ఆల్రెడీ వారికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే మీ గ్రామానికి సంబంధించి వాళ్ళు వ్యవసాయ సహాయకులు కాబట్టి మీరు ఎవరి పంట, ఎవరి భూమి కౌలుకు చేస్తున్నారనే విషయం వారికి తెలుస్తుంది అక్కడ. ఈ పోర్టల్లో మీరు నమోదు చేసుకుంటే అన్నదాత సుఖీభవ అందిస్తామని అచ్చెన్నాయుడు గారు అయితే తెలిపారు. ఇక మే నెలలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కాబట్టి ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి 20,000 రూపాయలను ఇచ్చేందుకు 9,400 కోట్ల రూపాయలను సిద్ధంగా ఉంచడం జరిగింది. మరి దీని ప్రకారం ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులైతే మనకు వేయబోతున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే మనకు డబ్బులను కూడా కేటాయించింది ఏపీ ప్రభుత్వం. ఇక దీని ప్రకారం మనకు కౌలు రైతులకు, అలాగే భూమి ఉన్నటువంటి రైతులకు కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇక ఈ అన్నదాత సుఖీభవ డబ్బులే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ నుంచి వ్యవసాయ పరికరాలకు రాయితీ అందించి రైతులకు కూడా ఇస్తామన్నారు. అలాగే మనకు భూసార పరీక్షలు కూడా చేస్తామని, యాంత్రీకరణ, అంటే ప్రకృతి సాగు, యాంత్రీకరణ, వడ్డీ లేని రుణాలు, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలను మనకు చేస్తామని చెప్పారు. అలాగే ఆయిల్ ఫామ్ విస్తరణ, మొక్కల రాయితీ, ఇతర పంటలకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తామన్నారు. ఈ విధంగా అర్హత కలిగిన వారందరికీ కూడా 20,000 రూపాయల నగదు అందిస్తాం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అని కూడా చెప్పడం జరిగింది. ఇక దీని ద్వారా మన కూటమి ప్రభుత్వం దాదాపు 9,400 కోట్లను కేటాయించి పీఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ ద్వారా 14,000 రూపాయలను రైతులకు ఇచ్చి వారి మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామని, కౌలు రైతులకు కూడా ఈ డబ్బులను అందిస్తున్నామని కూడా ఇక్కడ మరొకసారి ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు. ఎవరైనా ఇంకా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుంటా ఉంటే అప్లై చేసుకోవడం కానీ, మనకు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. తప్పకుండా అప్లై చేయండి, ఈ యొక్క ప్రభుత్వ సాయాన్ని అయితే తీసుకోండి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కండి.